నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా షాకింగ్, చాలా మంది గమనించని నిజం. మన చుట్టూ ఉన్న పక్షులు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒకప్పుడు ప్రతి ఉదయం ఇంటి ముందు చిలుకల శబ్దం, గువ్వల కిలకిలలు, కాకుల అరుపులు వినిపించేవి. కానీ ఇప్పుడు నగరాల్లో మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా పక్షులు కనిపించడం తగ్గిపోతోంది. దీనికి కారణమేమిటి? ప్రకృతి మార్పులా, కాలుష్యమా, లేక మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషనా? ఈ వీడియోలో కొన్ని షాకింగ్ పాయింట్స్ తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం మొబైల్ వినియోగం పెరుగుతోంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ ఇవన్నీ మన జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ మీదే ఆధారపడుతున్నారు. ఇండియాలో ప్రధాన మొబైల్ నెట్వర్క్స్ రిలయన్స్, జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్. ఈ కంపెనీలు దేశమంతా లక్షలాది మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాయి. ఈ టవర్స్ నుంచి నిరంతరం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విడుదలవుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ రేడియేషన్ పక్షులపై ప్రభావం చూపుతుందా? కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న పక్షుల శరీరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ప్రత్యేకంగా గువ్వలు, చిన్న చిలుకలు, తేనెటీగలు వంటి జీవులు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలకు ఎక్కువగా ప్రభావితమవుతాయని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పక్షుల దారి తెలుసుకోవటానికి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఉపయోగిస్తాయి. కానీ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆ న్యాచురల్ సిస్టమ్ను డిస్టర్బ్ చేస్తుందని కొన్ని థియరీలు చెబుతున్నాయి. దాంతో పక్షులు తమ దారి తప్పిపోవచ్చు, గూళ్లకు చేరుకోలేకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో టవర్స్ దగ్గర పక్షులు అకస్మాత్తుగా చనిపోయిన ఘటనలు కూడా వార్తల్లో వచ్చాయి. అయితే అన్ని మరణాలకు కేవలం మొబైల్ టవర్స్ మాత్రమే కారణం అని శాస్త్రీయంగా పూర్తిగా నిరూపించబడలేదు. ఇది చాలా డిబేట్ అయ్యే విషయం. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనుషుల టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రకృతి నష్టపోతోంది. ఇంకా ఒక భయంకరమైన విషయం ఏమిటంటే 5G నెట్వర్క్స్ కోసం మరింత ఎక్కువ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే 5G సిగ్నల్స్ దూరం వరకు వెళ్ళవు. అందుకే ప్రతి కొద్ది దూరాన చిన్న చిన్న టవర్స్ పెడుతున్నారు. ఇది పక్షుల జీవనంపై భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపుతుందో ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ప్రపంచంలోని కొన్ని పర్యావరణ సంస్థలు దీని మీద మరింత పరిశోధనలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. పక్షుల చనిపోవడానికి మరో పెద్ద కారణాలు కూడా ఉన్నాయి. గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెట్ల నరికివేత, పురుగుమందులు, వాతావరణ మార్పులు, గాజు భవనాలకు ఢీకొనడం, ఆహారం దొరకకపోవడం. అంటే మొబైల్ రేడియేషన్ ఒక్కటే కారణం కాదు. కానీ అది కూడా ఒక అనుమానాస్పద కారణంగా పరిశోధనల్లో ఉంది. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? ఇంటి ముందు నీళ్లు పెట్టండి, చిన్న గింజలు వేయండి, చెట్లు నాటండి. అనవసరంగా వైఫై లేదా బ్లూటూత్ ఆన్లో ఉంచకండి. ప్రకృతిని కాపాడితేనే పక్షులు బ్రతుకుతాయి. ఎందుకంటే పక్షులు లేని ప్రపంచం అంటే ప్రకృతి చనిపోతున్న సంకేతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవడానికి ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.